కర్ఫ్యూలు లేవు. ఇవన్నీ వాస్తవాలు. చరిత్ర 4 సంవత్సరాల చరిత్ర ఇది. నేను స్టోరీ చెప్తలేను. మీరు రివ్యూ చేయండి దయచేసి. కేసీఆర్ అన్నాడు, ఇది నిజమా అబద్ధమా అనే మాట రివ్యూ చేయండి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, హార్డ్ ఫ్యాక్ట్. అంత నిబద్ధతతో పనిచేస్తే, కడుపు కట్టుకొని నోరు కట్టుకొని పనిచేస్తే, అవినీతి రహితంగా ఉంటే రాష్ట్ర సంపద పెరిగింది. మీకు చిన్న ఉదాహరణ చెప్తా నేను. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది తెలంగాణ రాకముందు. 10 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఇసుక మీద, శాండ్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఈ 10 జిల్లాల తెలంగాణలో 10 ఏళ్లలో 9,56,00,000. 4 సంవత్సరాల తెలంగాణలో 2,057 కోట్లు. ఎక్కడ 9.5 కోట్లు, ఎక్కడ 2,057 కోట్లు. ఎట్లా పనిచేస్తే రావాలి ఇది? మేము దొంగతనం అరికట్టినాం. అది 50% అరికట్టినాం, ఇంకా 50% ఉంది. నెక్స్ట్ అదే పని మీద ఉంటాం. ఎక్కడికక్కడ స్మగ్లింగ్ అరికట్టినాం. వచ్చే ప్రతి పైసా ఖజానాకు వచ్చేట్టు చేసినాం. అంటే బాధ్యతగా పనిచేస్తే 2,000 కోట్ల అదనపు ఆదాయం వస్తే ఒక టర్మ్లో 10,000 కోట్ల ఆదాయం వస్తుంది. ఆ ధైర్యంతోనే ఇలా రైతు బంధు పథకం పెట్టినాం. ఆ ధైర్యంతోనే ఇలా రైతు బీమా పథకం పెట్టినాం. ఇప్పటిదాకా సంపాదించినాం, నిధులు సమకూర్చినాం, రేపు కూడా సమకూరుతామనే ధీమాతోని, ధైర్యంతోని, ప్రజలు మా వెనుక ఉన్నారనే ఒక విశ్వాసంతో పెంచినాం. మొన్న నేను అనౌన్స్ చేసిన, పెన్షన్ 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలు చేస్తాం, గ్యారంటీగా చేస్తాం. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే 2,000 కాదు 2,016 రూపాయలు ఇస్తాం. వికలాంగులకు 1,500 నుంచి 3,016 ఇస్తాం. నిరుద్యోగ యువకులకు లక్షలాది మందికి నెలకు 3,016 రూపాయలు వాళ్ళకు కూడా వృత్తి ఇస్తాం తప్పకుండా. అదేవిధంగా రైతు బంధు పథకం ఇలా ఎకరానికి 4,000 పంటకు చొప్పున ఉంది, సంవత్సరానికి 8,000, దాన్ని 5,000కు పెంచి ఎకరానికి 10,000 రూపాయలు పెంచుకుంటాం ఖచ్చితంగా. అదేవిధంగా గిట్టుబాటు ధరలు రావాలి. నీళ్లు తెస్తున్నాం, కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయి. మన ప్యాకేజీలో, నిర్మల్ ప్యాకేజీలో మీకు కూడా 1,20,000 ఎకరాలకు రాబోతా ఉన్నాయి. ఇంకా మిగతా కూడా చేస్తూ ఉన్నాం. స్వర్ణవాగు మీద చెక్ డ్యాములు కానీ, మంచి కానీ, అవన్నీ కూడా స్టెప్ తీసుకుంటూ ఉన్నాం. మీ కళ్ళ ముందు ఉంది, ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు, వార్తలు చదువుతున్నారు. నీళ్లు వస్తాయి, పెట్టుబడి ఇస్తాం, ఫ్రీ కరెంట్ ఇస్తాం, బ్రహ్మాండంగా పంటలు పండుతాయి. మరి గిట్టుబాటు ధర రావాలి. దాని సంగతి ఎట్లా? గిట్టుబాటు ధర రావాలంటే నేను ఒక ప్రత్యేకమైన వ్యూహం రూపకల్పన చేస్తూ ఉన్నా. మహిళా సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్టివ్ కావాలి బాగా. ఇప్పట్లాగా ఏదో మిత్తి లేని రెండు అట్ట కాదు. ధారవి అని ఒక మురికివాడ ఉంది బొంబాయి. అక్కడ ఒక మహిళ, చైతన్యవంతమైన మహిళలందరినీ కూడగట్టి లిజ్జత్ పాపడ్ అని చెప్పి ఒక పాపడ్ తయారు చేసే చిన్న పరిశ్రమ పెట్టినారు. అది పెరిగి 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 లక్షలాది మంది మహిళలు దానిలో చేరిపోయి ఇవాళ దాని టర్నోవర్ 1,176 కోట్లు దాని టర్నోవర్ ఉంది. ఇండియా మొత్తంలో చాలా ఫేమస్. ఆ విధంగా మన ఐకేపీ మహిళా సంఘాలు కూడా మొత్తం ఈ ధాన్యం అంతా కొనాలి. అన్ని రకాల ధాన్యం, అది పసుపు అయినా, ధాన్యమైనా, వరి అయినా, మొక్కలైనా కొనేసి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ఆహార శుద్ధి ఫ్యాక్టరీలు పెట్టిస్తాం. నిర్మల గ్యారంటీగా వస్తాయి. ఇంకా సెంటర్ కాబట్టి, జిల్లా కేంద్రం కాబట్టి గ్యారంటీగా నిర్మల్లో కూడా 3, 4, 5 వస్తాయి. కల్తీ లేని సరుకులు ఐకేపీ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేసి, మహిళా సంఘాలను యాక్టివేట్ చేసి, మహిళా సంఘాలకి ఆ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ లోన్లు శాంక్షన్ చేసి వాళ్ళ ద్వారా నడిపించి, ఆ సరుకులన్నీ మన రేషన్ డీలర్ల వ్యవస్థ బాగా బలంగా ఉంది, మనకు ప్రతి గ్రామంలో ఉంది. వాళ్ళ ద్వారా కల్తీ లేని పసుపు, కల్తీ లేనటువంటి కారం పొడి, కల్తీ లేనటువంటి అనేక పదార్థాలు మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. అందరూ కూడా బాగా సంతోషంగా ఉంటాం. రైతులకు గిట్టుబాటు ధర కూడా లభిస్తుంది. ఇట్లా కష్టం చేసి వివాహాలు రూపకల్పన చేసుకొని పోతే జరుగుతుంది. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటి, వచ్చిన రాష్ట్రం ఆగం కావద్దు, నవ్వేటోని ముందర జారి పడద్దు. రెండో మాట కూడా నేను చెప్తా ఉన్నా, నరేంద్ర మోడీ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. ముస్లింల కోసం రిజర్వేషన్లు అడిగినాం, గిరిజనుల కోసం రిజర్వేషన్ అడిగినాం, వట్టిగా అడగలే, తమాషకు అడగలే. ముస్లింల జనాభా పెరిగింది తెలంగాణలో, తెలంగాణ అలగ్ అయిన తర్వాత. ఎస్సీల జనాభా పెరిగింది, అది మా అవసరం, అడిగినాం. ఏ నరేంద్ర మోడీ ఏమైనా జాగిరా, ఆయన తాత జాగిరా, ఆడ పెట్టుకొని పంపించి వాపసు పంపించేసారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అంతే, వాళ్ళు కూడా అదే పద్ధతి. సెంట్రలైజ్ చేస్తారు, రాష్ట్రాల అధికారాలు హరిస్తారు. అందుకే నేను ప్రతిపాదిస్తా ఉన్నా, నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ఫెడరల్ ఫ్రంట్ ఈ దేశంలో రావాలి. వస్తుంది, నేను చెప్తా ఉన్నా ఇలా మీకు. నేను తెలంగాణ వస్తుందని చెప్పినా కూడా ఎవరిని నమ్మలే, కానీ తెలంగాణ వచ్చింది. అట్లనే డెఫినెట్గా ఇది వస్తుంది. రాష్ట్రాల హక్కులు పెరుగుతాయి, అనేక సబ్జెక్ట్స్ రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ అవుతాయి.
ఇటువంటి హక్కులు కూడా సాధించుకుంటామని మనవి చేస్తా ఉన్నా. ముస్లిం సోదరులకు, గిరిజన సోదరులకు నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా. కేసీఆర్ ఏదైనా పట్టుబడితే మొండి పట్టుబడతాడు, మీకు తెలుసా విషయం. నేను పంపించిన, నేను ప్రారంభించిన, ఇక్కడ స్టేట్లో క్యాబినెట్లో తీర్మానం చేసినాం, అసెంబ్లీలో తీర్మానం చేసినాం, ప్రత్యేకంగా పంపించినాం. 30 లెటర్లు నేను రాసిన మోడీకి, 30 లెటర్లు నేను స్వయంగా తీసుకుపోయి ఇచ్చిన. కానీ ఆయనకు బీమారి ఉన్నది, హిందూ ముస్లిం బీమారి ఉన్నది. ప్రజలను ప్రజల్లాగా చూసేటువంటి విశాలమైన హృదయం లేదు, కంజెషన్ ఉంది. అందువల్ల చేయలేకపోయినారు. తప్పకుండా రేపు ఫెడరల్ గవర్నమెంట్ తెచ్చి 17 మంది ఎంపీలం హైదరాబాద్లో అసదుద్దీన్ ఓవైసీ గెలవాలి, మిగిలిన 16 ఎంపీలు టీఆర్ఎస్ గెలవాలి, మొత్తం 17 ఎంపీలను కలిసి కేంద్రం మెడలు వంచి ఈ హక్కులు సాధించుకోవాలి. అదే పద్ధతిలో మనం సాధించగలుగుతామని నేను మనవి చేస్తా ఉన్నా. అవి సాధించి పెడతాను కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అన్నిటిని మించి తెలంగాణ రాకపోతే, ఇంద్రకరణ్ రెడ్డి మినిస్టర్గా రాకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి లేకపోతే ఈ జన్మల కూడా నిర్మల్ జిల్లా అయ్యేది కాదు. నిజమేనా ఈ ముచ్చట? నిజమా కాదా? వినబడతలేదు. మరి ఇలా నిర్మల్ జిల్లా అయింది. జిల్లా అయిన తర్వాత ఏమైనా ఆగుతుందా? ఏది ఆగది. గ్యారంటీగా రైలు రావాల్సిందే, గ్యారంటీగా మెడికల్ కాలేజ్ రావాల్సిందే, ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఏవో ఆగబట్టాడుగా. జిల్లా అవుడే ముఖ్యం. ఓ రోజు రాత్రి దాదాపు 2 గంటలు అవుతున్నది. ఏం చేద్దామా, ఆదిలాబాద్ తమాషా ఉంది, కరణ్ మరి ఎట్లా చేద్దామని చెప్పండి అంటే, సరిగా చేసేటోళ్ళు చేస్తాను, మాకు 4 చేస్తేనే పక్క అయితే సరిగా ఆ వైశాల్యాన్ని బట్టి మీరు నిర్మల్ కూడా చేయాలి, అటు ఆసిఫాబాద్ కూడా చేయాలని చెప్పి సూత్రం చెప్పిందే ఇంద్రకరణ్ రెడ్డి. ఇవాళ జిల్లాలో 4 జిల్లాలు ఏర్పడాయంటే దానికి ప్రధాన కారణం జోగు రామన్న గారు, ఇంద్రకరణ్ రెడ్డి గారు రాత్రి 2 గంటల టైంలో నాతో కొట్లాడి కూర్చొని చేయించినారు. అనేక మండలాలు చేసినారు కొత్తవి. పెంబి అని ఒక మండలం ఉంది, అది అక్కడ నియోజకవర్గంలో వస్తుంది. దాన్ని అడిగేటోడు కూడా లేకుండా అసలు పెంబి అనే మండలం కూడా వీళ్ళే పట్టుబట్టి చేయించినారు. చాలా రోజుల నుంచి ఉన్నది సార్ కోరిక, మీరు చేయాలని చెప్పి. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, ఆదిలాబాద్ జిల్లా, పాత ఆదిలాబాద్ జిల్లా నేను ఎక్కువగా రాలే, ఆ తూర్పు ఆదిలాబాద్లో కొంత వచ్చిపోయాను. ప్లానింగ్కే నాకు టైం సరిపోలే. అడవి జిల్లా, రాజధానికి దూరంగా ఉండే జిల్లా కాబట్టి ఎన్నికలైన తర్వాత నా మొట్టమొదటి టూరు అదేదో వచ్చి బర్నచ్చి బుర్నబోడు కాదు, 3-4 రోజులు ఇక్కడనే ఉండే విధంగా, ఆదిలాబాద్ పాత ఆదిలాబాద్లో ఉండే విధంగా నేను ప్లాన్ చేసుకొని వస్తాను. ఇక్కడ గిరిజనుల భూముల సమస్యలున్నాయి, పోడు భూముల సమస్యలున్నాయి, ఏజెన్సీ ఏరియాలో నాన్ ట్రైబల్స్ యొక్క భూముల సమస్యలున్నాయి. వాటన్నిటిని కూడా నేను పరిష్కారం చేపిస్తానని చెప్పి మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా నిర్మల్ అభివృద్ధి కోసం ఇంద్రకరణ్ రెడ్డి గారు అడిగినారు, తప్పకుండా అడగాల్సిందే. ఆయన ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, కేసీఆర్ ఏం రైట్లు చెప్తారు అనుకుంటారు. మిషన్ భగీరథ ఇప్పుడు ఊహించలే ఇట్లా వస్తాయని చెప్పి. ఆదిలాబాద్ పేరు చెప్పి నన్ను భయపెట్టించినారు. చాలా కష్టమండి ఈ జిల్లాలని. అయింది, 80-90% అయిపోయింది. మిగిలిన 10-20% ఉంది. రాబోయే 1-2 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. ప్రతి ఇంట్లో నల్లాబెట్టి నీళ్లు వస్తున్నాయి, మీకు తెలుసు. ఎక్కడ వస్తున్నాయో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అది కూడా వాళ్ళు నమ్మలే, మిషన్ భగీరథ అయిపోద్దంటే. అయిపోతూనే ఉంది, మీ కళ్ళ ముందే ఉంది. మిషన్ భగీరథ వచ్చింది కాబట్టి, నీళ్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రం మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇతర బాగా అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతున్నాయో వాటిలా కావాలి. ఒకటే సంవత్సరం కాకపోయినా 3-4 ఏళ్ల ప్రాసెస్లో అంచెల వారీగా కావాలి. నేను నా నియోజకవర్గం గజ్వేల్ను పైలట్ తీసుకుందాం అనుకున్నా. ఇంద్రకరణ్ రెడ్డి గారు కోరింది కాబట్టి